ఒక గ్రామంలో ముగ్గురు ముసలివాళ్లు ఉండేవారు. మొదటి ముసలివారు గుడిలో పూజారిగా పనిచేస్తూ రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు దేవాలయానికి వెళ్లి దీపాలు వెలిగించేవాడు, పూజలు చేసేవాడు. ఎప్పుడూ దేవుని స్మరణలోనే ఉండేవాడు. నేనే దేవుడికి ఎక్కువ సేవ చేస్తున్నాను కాబట్టి నాకు దేవుడు ఖచ్చితంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని గర్వపడేవాడు. రెండవ ముసలివాడు బాగా ధనవంతుడు. దేవునికి అనునిత్యం ఇంట్లోనే కోవెల కట్టి రోజూ పూజలు చేసేవాడు. దేవునికి వజ్ర వైడూర్యాలతో ఇంత చేస్తున్నా ఖచ్చితంగా నాకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అనుకుంటాడు. మూడవ ముసలివాడు అతడు దేవాలయానికి రోజూ వెళ్లేవాడు కాదు, చేసేది కుట్టుపని. రోజుకి ఎంత వస్తే దాంట్లో రూపాయి భాగం దానాలకి ఖర్చు చేసేవాడు. ఆకలితో ఉన్నవాడిని చూసి ఆహారం, తన కష్టం దేవుడికి చెప్పకుండా దేవుడు ఇచ్చిందానిలోనే కృతజ్ఞతగా ఉంటాడు. ఒకరోజు దేవుడు వీళ్ల ముగ్గురిని పరీక్షించడానికి బిచ్చగాడి రూపంలో ఆ గ్రామానికి వచ్చాడు. మొదట పూజారిని అడిగాడు, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా దానం చేయి స్వామి అని. పూజారి ముందు దేవుడికి పెట్టాలి, పూజ అయ్యాక రా అని చెప్పాడు. దేవుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమైనా దానం చెయ్యి స్వామి అని. అతడు, ఇప్పుడు పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చెయ్యకు, వెళ్ళిపో అని చెప్తాడు. దేవుడు మూడవ ముసలివాడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఏమన్నా దానం చెయ్యి స్వామి అని అడుగుతాడు. అతడి దగ్గర డబ్బులుండవు. మధ్యాహ్నంకి తెచ్చుకున్న క్యారీని ఆ బిచ్చగాడికి ఇస్తాడు. నిజం బయటపడుతుంది. అప్పుడు దేవుడు తన అసలు రూపంలో కనిపించాడు. ముగ్గురిని చూసి చెప్పాడు, పూజ చేసినవాడు నన్ను పిలిచాడు, ధనవంతుడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, కాని సాటి మనిషి ఆకలిని చూసి ఇంత దానం చేసినవాడే నిజమైన దేవుడు అని దేవుడు ఆ ముసలి ఆయనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.